హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సదర్లాండ్ అండ్ అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. సదర్లాండ్ అయితే ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్కి అండ్ అమెజాన్ నుంచి అయితే సీనియర్ వర్క్ ఫ్లో అనలిస్ట్. ఈ రెండు రోల్స్ అనేవి రిలీజ్ అయ్యాయి డిఫరెంట్ కంపెనీస్ నుంచి. సో మనం ఇప్పుడు సదర్లాండ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ అంటే సెమీ వాయిస్ అంటే లైక్ చాట్స్, ఈమెయిల్స్ అండ్ కాల్స్ ఈ మూడు ఉంటాయి. సో సెమీ ప్రాసెస్ అంటారు దీన్ని. 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఫ్రెషర్స్ కానీ లేకపోతే 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇది హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది డ్రైవ్ అనేది. ఇది వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది. 28th దాకా టైం ఉంది. సో మీరు ఎవరైనా అప్లై చేసుకొని డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. 28th దాకా టైం ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. అండ్ 10 AM స్టార్ట్ అయ్యి 2:30 దాకా మీరు 10కి అక్కడికి వెళ్ళిపోయినా ఇంకా 2:30 లోపు ఎవరైనా వాళ్ళు అలో చేస్తారు డ్రైవ్ అనేది. అండ్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది డ్రైవ్ అనేది. కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి సంతోషి. మీరు అక్కడ డ్రైవ్ అటెండ్ అవ్వకముందే ఒకసారి అక్కడ హెచ్ఆర్ నెంబర్ అయితే ఇచ్చారు కదా, సో వాళ్ళని కాంటాక్ట్ అయితే బెటర్ బిఫోర్ అటెండింగ్ ద డ్రైవ్. 100 ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి దీనికి ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ మీ దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఎవరిని ప్రిఫర్ చేస్తున్నారు అంటే మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మీరు మినిమం ఫ్లూయెన్సీ అనేది ఉండాలని చెప్తున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ కెన్ అప్లై కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ. బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ 12th పాస్ అండ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. 24/7 షిఫ్ట్స్ ఆర్ రొటేషనల్ షిఫ్ట్స్. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ 5 days వర్కింగ్ ఇన్ ఏ వీక్. 5 days వర్క్ చేయాలి, 2 days వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. జామ్ ఉంటుంది, వాయిస్ పర్సెంట్ ఉంటుంది అండ్ ఆపరేషనల్ రౌండ్స్. ఇది వాక్ అండ్ డ్రైవ్ కదా, 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. జామ్ ఉంటుంది, 1 minute మీరు ఏదో ఒకటి మాట్లాడి సంథింగ్ అలా. నెక్స్ట్ వాయిస్ పర్సెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషన్ రౌండ్స్ అంటే ఇంకా వన్స్ పర్సెంట్ క్లియర్ అయిందంటే సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, మీ శాలరీ రిలేటెడ్ కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి రిలేటెడ్గా. 2-way cab facilities, only night shift with 25 kilometers only from office premises. 2-way క్యాబ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఆఫీస్ ప్రిమిసెస్ ఆఫీస్కి దగ్గరలో అరౌండ్ 25 kilometers చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఆఫీస్ క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తామంటున్నారు, ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. క్యాండిడేట్స్ హూ ఈస్ కంఫర్టబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కెన్ అప్లై. మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తాము అన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నీడ్ ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ. ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళని వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నాము అని చెప్తున్నారు. నో విర్చువల్ ఇంటర్వ్యూస్ ఈజ్ అవైలబుల్. ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే లేవని చెప్తున్నారు. ఖచ్చితంగా డ్రైవ్కి అటెండ్ అవ్వాలి అని చెప్తున్నారు. అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్. ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. బట్ కానీ వన్స్ అక్కడ ఉంటేనే కదా మనం డ్రైవ్ అనేది అటెండ్ అయ్యేది. సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా డ్రైవ్కి అటెండ్ అయ్యి క్లియర్ అయితే ఆఫీస్కి వెళ్తారు కాబట్టి సో వాళ్ళు మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ మస్ట్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగా వచ్చిండాలి అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు వాళ్ళు ఈ రోల్కి అయితే. ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చి హెచ్ఆర్ ఉంటుంది. చెప్పాను కదా 1 minute ఏదైనా మాట్లాడాలి, జామ్ చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్గా ఏదైనా ఇంట్రో కానీ అట్లా. నెక్స్ట్ అసెస్మెంట్ ఉంటుంది, వర్స్ అండ్ రౌండ్ అండ్ ఆపరేషనల్ రౌండ్స్ ఉంటుంది. Interested folks can call on below mentioned contact number for the interview rounds and more details. మీరు డ్రైవ్ అటెండ్ అవ్వాలనుకున్నా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా నంబర్ అయితే ఇచ్చేసారు కదా, కాంటాక్ట్ నెంబర్ సంతోషి అని. సో వాళ్ళని ఆ హెచ్ఆర్ని అనేది కాంటాక్ట్ అయిపోయి ఫర్దర్ ప్రాసెస్ అనేది మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు, మేము డ్రైవ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాము ఇలా అని. సో ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని వాళ్ళు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. మీరు డ్రైవ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే మీతో రెజ్యూమ్ ఉండాలి, హార్డ్ కాపీ ఆఫ్ ఆధార్ అండ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇస్ మస్ట్. ఆధార్ ఉండాలి, రెజ్యూమ్ ఉండాలి అండ్ మనం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటాం కదా, సో అది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇది ద ఎగ్జాక్ట్ లొకేషన్ వేర్ ద డ్రైవ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ రోల్ వచ్చి కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్. ఇట్స్ ఎ ఫుల్ టైమ్ పర్మనెంట్.
గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇదండి సదర్లాండ్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎ వాక్ ఇన్ డ్రైవ్ అండ్ ఫ్రెషర్స్ నుంచి లైక్ 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్ టు 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి రిలీజ్ అయింది ఇది సీనియర్ వర్క్ ఫ్లో అనలిస్ట్ వర్క్ ఫ్రమ్. మీరు అప్లై చేసుకున్నాక లైక్ మీకు ఏదైనా ఇంటర్వ్యూ ప్రాసెస్ వస్తే ఈ రోల్కి లైక్ నేను ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. లైక్ మీకు ఇట్లా క్లియర్ అయిందని ఏదైనా కమెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. సో నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాను మీన్ వైల్. ఎందుకంటే నాకు కూడా అన్ని రోల్స్కి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిండదు కదా. నా ఫ్రెండ్స్ అయితే ఎవరైనా డిఫరెంట్ రోల్స్లో ఉంటే ఆ రోల్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంది ప్రజెంట్. ఈ రోల్కి అయితే ఇంకా లైక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. బట్ స్టిల్ మీరు ఎవరైనా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసినా లైక్ ఏదైనా దీనికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో దట్ ఐ కెన్ సర్చ్ ఇట్ ఫర్ యూ పీపుల్. అమెజాన్ సీనియర్ వర్క్ ఫ్లో అనలిస్ట్ కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఈ రోల్కి రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఎన్హాన్సింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సైట్ విత్ రెస్పెక్ట్ టు ఆప్టిమల్ స్టాఫింగ్. Responsible for creating and maintaining a schedule for the customer service associates to enable achievement of service level and productivity goals. And like మీరు కస్టమర్ సర్వీస్లో వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళకి సపోర్ట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఏదైనా దానికి రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది లైక్ సిఎస్కి రిలేటెడ్ అయితే వర్క్ కాదు బట్ కానీ దానికి ఏదైనా సపోర్టివ్ కానీ ఏదైనా బ్యాక్ ఎండ్ లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. రియాక్ట్ టు చేంజ్ ఇన్ డైలీ వీక్లీ మంత్లీ కాల్ వాల్యూమ్స్ హ్యాండ్లింగ్ times by determining the required staffing level changes to ensure the delivery service of level. నాకేం అర్థమైందంటే లైక్ కస్టమర్ సర్వీస్లో వర్క్ చేస్తుంటాం కదా వాళ్ళకి వర్క్ ఫ్లో అనేది ఉంటుంది కదా లైక్ ఎన్ని చార్జెస్ ఉన్నాయి ఎన్ని కాల్స్ లైక్ బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి కదా. ఎట్లా హ్యాండిల్ చేయాలి లైక్ వాల్యూమ్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఏదైనా పీక్ వచ్చిందనుకో ఎక్కువ వాల్యూమ్ అనేది ఉంటుంది సిఎస్తో ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది లైక్ డివైడ్ చేయాల్సి ఉంటుంది లైక్ మినిమం ఇంతైనా చేయాలి ఒక్కొక్క అసోసియేట్ లైక్ వర్క్ ఫ్లో అనేది డివైడ్ చేయాల్సి ఉంటుంది మీరు. బట్ ఐ కాంట్ గ్యారంటీ ఇదే మీ వర్క్ ఉంటుందని బట్ కానీ నాకు ఇక్కడ చదివి నేను చేసే వర్క్ రిలేటెడ్ సంథింగ్ ఉంది కాబట్టి దానికి రిలేటెడ్గా నేను చెప్తున్నాను. And work closely with the data to proactively identify issues and take appropriate actions to minimize impact. మీరు మీకు డేటా అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు కదా సో మీరు దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే ఐడెంటిఫై చేసి దాని మీద యాక్షన్స్ అనేది తీసుకోవాలి ఉంటుంది సో దట్ ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. According to with WWCP team to accurately represent the site of capacity and a future strategy work as a POC to support global WF standardization project launch locally to improve efficiency. Contribute a worldwide workflow projects like standardized work stream tools report and process like ఏదైనా మీరు రిపోర్ట్ రిలేటెడ్ వర్క్ లైక్ ఏదైనా మీ వర్క్ చేసి ఉంటారు కదా దానికి రిలేటెడ్గా కంప్లీట్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది లైక్ ఆ ప్రాసెస్ రిలేటెడ్గా కోఆర్డినేట్ విత్ ఆపరేషన్స్ అట్ నెట్వర్క్ లెవెల్ విత్ రిజాల్వింగ్ కన్సిస్టెంట్ అండ్ ప్రొయాక్టివ్ ఎంగేజ్ ద రిసోర్సెస్ బై operating CPA, HCP and etc. long term process. Owner or co-worker for flexibility and efficiency of a related initiative or goals site responsible for ఇనిషియేటింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ షేరింగ్ ద గ్లోబల్ లెవెల్. సో బట్ కానీ నాకు దీని నుంచి ఏం అర్థమైందంటే సిఎస్ అయితే వర్క్ చేస్తుంటుంది కదా లైక్ వాళ్ళకి వర్క్ ఫ్లోని ఎట్లా మేనేజ్ చేయాలి లైక్ మీరు బ్యాక్ ఎండ్ లాగా ఉంటారు చాలా వర్క్ ఫ్లో అనుకో పీక్ టైంలో సో ఆ ఫ్లోని మీరు ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి ఎంతమంది అసోసియేట్స్ ఉండాలి మినిమం బేస్ అంత ఫ్లోని వర్క్ బ్యాలెన్స్ చేయడానికి ఒక రిపోర్ట్ అనేది ఉండాలి లైక్ దానికి రిలేటెడ్ వర్క్ అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఇది వచ్చి హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది హైరింగ్ అని. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచులర్స్ డిగ్రీ లైక్ డిగ్రీ ఏది కంప్లీట్ చేసినా పర్లేదు లైక్ బీటెక్ ఏదైనా. ఎక్స్పీరియన్స్ డిఫైనింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ యూజింగ్ డేటా అండ్ మెట్రిక్స్ టు డ్రా బిజినెస్ ఇన్సైట్స్ లైక్ మెట్రిక్స్ అనేవన్నీ ఉంటాయని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ ఎంఎస్ ఎక్సెల్ విబిఏ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ లైక్ ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎస్క్యూఎల్ మీద కానీ వాటి రిలేటెడ్ మీకు
ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఆటోమేషన్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆటోమేషన్స్ లైక్ బిఐ వాటికి రిలేటెడ్ మీద ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. Preferred qualifications, experience with the workforce management tools, automation skills and experience of like automation మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ మేనేజింగ్ ప్రోగ్రామింగ్స్ ఆర్ ప్రాసెస్ హై వాల్యూమ్ ఆఫ్ స్కేబుల్ ఎన్వాల్వ్మెంట్ లైక్ మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్, సో దట్ మీకు ఏదైనా అడ్వాంటేజ్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎబిలిటీ టు హ్యాండిల్ బిజినెస్ connectivity plans, ability to work in global environment and interact with the global stakeholders, a history to teamwork and willing to roll up one's sleeves to get up the job done. లైక్ మీకు టీమ్ వర్క్ అనేది ఉండాలి, లైక్ ముందు వర్క్ చేసి ఉంటారు కదా, టీమ్ వర్క్ బాగా చేసేలాగా ఉండాలి. ఇన్నోవేట్ అండ్ క్రియేటివ్ ఆఫ్ ఫైండింగ్ సొల్యూషన్స్, డిజైనింగ్ ఇంప్రూవ్డ్ మెథడ్స్ అండ్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ లైక్ ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఏవైనా ఉన్నా లైక్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఏదైనా ప్రాసెస్ రిలేటెడ్గా మీకు ఏమైనా ఐడియాస్ వచ్చినా షేర్ చేయొచ్చు. సో దానికి మీకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. లైక్ ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ ఏవైనా ఉన్నా కూడా ఎబిలిటీ టు డిఫ్లెక్ట్ డిసిషన్స్ విత్ డేటా పాయింట్స్, ఫ్రోజ్ ఫెరీస్ పొటెన్షియల్ ఇష్యూస్ అండ్ అడ్వకేట్ రెక్లెస్నెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ, సీనియర్ వర్క్ ఫ్లో అనాలిసిస్ట్. లైక్ నాకు తెలిసినంత వరకు నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసినాను, లైక్ వర్క్ ఏంటి అని. లైక్ మీకు ఇంకా ఏమైనా తెలిసిన దీని గురించి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, సో దట్ మన సబ్స్క్రైబర్స్ కూడా తెలిసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకా నేను అమెజాన్ రిలేటెడ్ కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి, వాటి రిలేటెడ్గా కూడా వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. లైక్ మేబీ ఒక 2 to 3 hours, లైక్ నేను చూసిన వెంటనే ఇస్తాను, ఎందుకంటే నేను నైట్ షిఫ్ట్స్లోనే ఉన్నాను కదా, సో వెంటనే ఇచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లైక్ నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ గురించి షేర్ చేసినా, లేకపోతే ఏదైనా ఆన్సర్ షేర్ చేసినా, ఏదైనా డ్రైవ్స్ గురించి షేర్ చేసినా మీరు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.